నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూట్ల వరప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సో ఈ వచ్చే దగ్గరలో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఎట్లా, మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మా ప్రాంత నాయకుడు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, మిగతా మంత్రివర్గం నాయకత్వంలో, ఎందుకంటే సమర్థులైనటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ప్రజల యొక్క విశ్వాసాన్ని, ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఇంత మెజారిటీ ఇచ్చి అధికారం ఇవ్వడం జరిగిందో ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మరి సమర్థులైనటువంటి నాయకత్వానికి ఈరోజు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. వారంతా కూడా మరి ఒకరిని మించి ఒకరు ప్రజల విశ్వాసాన్ని పనిచేసి ప్రజల విశ్వాసాన్ని పొందగలిగి రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లకు 15 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. గతంలో కూడా మీరు అంటే మాజీ యూత్ కాంగ్రెస్గా మాజీ కార్యదర్శిగా కూడా చేయడం జరిగింది పెద్దపల్లి నుండి. సో మరి సార్ టికెట్ ఆశిస్తున్నారా? మరి అధిష్టానం నుండి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? తప్పకుండా ఆశిస్తా ఉన్నా. గతంలో కూడా నేను టికెట్ అడగడం జరిగింది. గతంలో మరి అధికారం లేక మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓడిపోయి ఉన్నటువంటి పరిస్థితి లోపల, ప్రత్యేక పరిస్థితి లోపల పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి కాబట్టి, సో ఆ పరిస్థితి లోపల నాకు వచ్చేసారి తప్పకుండా అవకాశం కల్పిస్తామనేటువంటి ఒక హామీ మీద ఆగమని చెప్పడం జరిగింది. నేను కూడా పార్టీ నిబంధనకు, పార్టీకి లాయలిస్ట్గా పనిచేసినటువంటి సందర్భంలో పెద్దల మాట మీద మళ్ళీ పార్టీకి పనిచేస్తూ యథావిధిగా మరి వెయిట్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చాం. మా పెద్దపల్లి పార్లమెంట్లో 7 శాసనసభలు కూడా 7 అసెంబ్లీలు కూడా గెలవడం జరిగింది. మంచి వాతావరణం ఉంది. ఖచ్చితంగా నాలాంటి వాడికి అవకాశం ఇస్తే రేపు ఎంపీగా గెలిచి ప్రజల అంటే ఏదైతే నాయకుల నమ్మకం ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. సార్ ఏదైతే గతంలో రాహుల్ గాంధీ గారు కూడా యూత్కి ఛాన్స్ ఇస్తాం, రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ యూత్కి ఛాన్స్ ఇస్తాం, యూత్కి అవగాహన, ఎందుకంటే రీసెంట్గానే చూసుకోవచ్చు ఎమ్మెల్సీగా బల్మూరు వెంకట్ గారిని కూడా ప్రకటించడం జరిగింది. సో ఇట్లాంటి విషయాలలో చూసుకుంటే అంటే మీలాంటి వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఇట్లా ఆపర్చునిటీ ఇస్తే ఏమన్నా ఎట్లా ఉంటుంది? మేము కష్టపడుతున్నదే ఏదో రోజు మాలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతోనే పార్టీలో మేము కష్టపడతా ఉన్నాం. సరే, మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే జరిగేది ఏంటంటే, మేము ఊళ్ళలో ప్రజలకు అందుబాటులో ఉంటుండే వ్యక్తులం. మాకు ఊళ్ళో తప్ప బయట రాజకీయం అనేది మనకు తెలియదు. అంటే హైదరాబాద్ రాజకీయమో లేకపోతే ఢిల్లీ రాజకీయం మాకు తెలియదు. మేము లోకల్లో ఉండేటువంటి వాళ్ళం. ప్రజల కష్ట సుఖాలు మాకు తెలుసు. ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి ప్రజలకు ఏ చేస్తే మంచిగా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటే బాగుంటుంది అనేది మాకు తెలిసినంత మరి ఢిల్లీలో ఏసీ కార్లో తిరిగేటువంటి నాయకుల కంటే మాకు ఎక్కువ అవగాహన ఉంటుంది అనేది మా యొక్క విశ్వాసం. మరి ఏదైతే 6 గ్యారెంటీల విషయంలో చూసుకుంటే మరి ప్రజలలో ఎట్లా తీసుకోబోతున్నారు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన నెల రోజుల నుండే ప్రతిపక్షాలు విమర్శలు స్టార్ట్ చేసినాయి, 6 గ్యారెంటీల అమలు ఎప్పుడు చేస్తారనే దాని మీద. సో మరి ఎట్లా, మరి ప్రజలలో స్పందన ఎట్లా ఉంది మరి? ఎందుకంటే మీరు గ్రౌండ్లో కూడా స్టార్ట్ చేసే ఉంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో పూర్తిగా అప్పుల కుప్పలు చేసి అసలు ఒక రూపాయి ఖజానా లేకుండా ఖాళీ ఖజానా డబ్బను మాకు కాంగ్రెస్ పార్టీ చేతికి అప్పచెప్పడం జరిగింది. సరే, ఏదేమైనా మా నాయకులు అత్యంత అనుభవజ్ఞులు కాబట్టి రేపు ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా నిలబెట్టాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విధంగా పనిచేయాలనేది మా నాయకత్వానికి చాలా స్పష్టమైనటువంటి ఆలోచన విధానం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా అధికారం రాగానే ప్రజలకు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చాం కాబట్టి వాటిని అమలు చేయడం అనేది మా బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మొట్టమొదటిగా 2 గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. మహిళలకు బస్సు ఫ్రీ కానీ, అలాగే 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ విషయంలో కానీ 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. రాబోయే రోజుల లోపల మిగతా గ్యారెంటీలను అమలు చేస్తాం. తప్పకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తాము. రేపు ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటాం. వాళ్ళు ఏదైతే పరిస్థితులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ ఖజానాని ఇచ్చినప్పటికీ కూడా మరి ఏ విధంగా నిధులను సమీకరించాలి, ఏ విధంగా పథకాలకు నిధులను సమీకరించాలి, ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విధంగా పనిచేయాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఏం జరగవు. కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అధికారంకి వచ్చి ఇంకా కనీసం నెల రోజులు పూర్తి కాకముందే ఈరోజు ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాయి. ఆ రోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హామీలు చేసి 10 సంవత్సరాలు అమలుపరచకున్నా మేము ఒక 6 నెలల వరకు కూడా వాళ్ళని కనీసం ప్రశ్నించలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ రోజు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల విషయంలో ఏమాత్రం మాట్లాడకపోయినా మేము ఒక 6 నెలల వరకు మేము వెయిట్ చేసినాం. వాళ్ళు ఏం చేస్తారో చూద్దామనే ఉద్దేశంతో. 6 నెలల తర్వాత విమర్శిస్తే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అన్న మాట ఏంది, మేము పసిగుడ్డులం,
కొత్తగా తెలంగాణ ఏర్పడ్డది, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ లోపల ఇప్పుడే అడిగితే ఎట్లా, టైం పట్టదా, మేము నిలబడద్దా, ఇక నిలబడాలి, ఇప్పుడే పుట్టినాం, రేపు పాకుతాం, ఎల్లుండి నడుతాం, అవతల ఎల్లుండి ఉరుకుతాం, ఇట్లాంటి మాటలు చెప్పారు. కానీ 10 సంవత్సరాల ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. వచ్చే 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని కటాఖండిగా చెప్తున్నారు కదా మరి వాళ్ళు ఈసారి. కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని మూర్ఖులు మాత్రమే అనుకుంటారు. ఇలా టీఆర్ఎస్ పరిస్థితి ప్రజలు కూడా గమనిస్తారు. అధికారం కోల్పోయి కేవలం నెల రోజులే అవుతుంది. నెల రోజుల లోపల వాళ్ళు అసహనానికి గురై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప మరి వాళ్ళ మాటలు అనేటి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. రేపు రాబోయే రోజుల లోపల పార్లమెంట్లో కూడా 15 సీట్లు గెలవబోతూ ఉన్నాం. ప్రజల విశ్వాసాన్ని 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని ఇంకా బలంగా మేము పొందుకుంటాం. రాబోయే రోజుల లోపల మా నాయకత్వం మీద ప్రజల విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మాకు తెలుసు కాబట్టి ఇట్లాంటి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాటిని వట్టినే కొట్టిపారేస్తున్నాను తప్ప ఇంకా వేరేది ఏం లేదు. కానీ చూసుకుంటే సార్ ఏదైతే పెద్దపల్లి అంటే మీరు చెప్పినట్టు అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆశా వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి ఎట్లా మరి మీకు వస్తుందని ఆశిస్తున్నారా? తప్పకుండా వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే పార్టీ కోసం నిజాయితీగా కష్టపడేటువంటి వ్యక్తులం. మాకు పార్టీకి సేవ చేయడం తప్ప ఇంకొక పనే తెలియదు. అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలా, పార్టీకి సేవ చేయాలి. ఈ 2 లక్ష్యాలతోనే మేము బతుకుతున్నాం. మరి మాలాంటి వాళ్ళకు పార్టీ అవకాశం ఇస్తుంది అనేటువంటి నమ్మకం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఇన్ని ఏళ్ళుగా సుమారు ఒక 23 ఏళ్ళుగా పార్టీల వివిధ హోదాలలో పనిచేయడం జరిగింది. ఎన్ఎస్యూఐ మొదలుకొని, అంటే ఎన్ఎస్యూఐ కాలేజ్ అధ్యక్షునిగా మొదలుకొని మరి అఖిల భారత యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి వరకు, అలాగే 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం మరి ప్రభాకర్ అన్న చైర్మన్గా ఉన్నటువంటి ట్రైనింగ్ కమిటీలో సభ్యునిగా ఉండి మరి వివిధ హోదాల్లో నిత్యం పనిచేస్తూనే ఉన్నాం. ఇటు పార్టీకి మరి మా పెద్దపల్లి ప్రాంత ప్రజలకు మేము అందుబాటులోనే ఉన్నాం. కాబట్టి తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది అనేటువంటి నమ్మకంతోనే మరి గతంలో టికెట్ ఇవ్వకున్నా, అంతకుముందు అడిగినా ఇవ్వకున్నా ఏదో ఒక రోజు వస్తుంది అనే నమ్మకంతోనే వెయిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా విశ్వాసాన్ని వమ్ము చేయరనేటువంటి నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.